దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. శుభదినాన ఈ దినం బర్త్డే జరుపుకుంటున్న బిడ్డల కొరకు దేవుడిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా. మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము తండ్రి, బర్త్డే జరుపుకుంటున్న ఈ బిడ్డను మీరు ఆశీర్వదించి పరిశుద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాను. మీరు ఇచ్చిన మాట ప్రకారం నీవు జీవించు సంవత్సరములు అధికమగును. యేసుక్రీస్తు నామములో నెరవేరుస్తూ మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నా వలన నీకు దీర్ఘాయువు కలుగునన్నమాట, నీవు జీవించు సంవత్సరములు అధికములగునన్నమాట ఈ బిడ్డ జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను. మీకు స్తోత్రాలు తండ్రి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఈ బిడ్డను ఆశీర్వదించమని, ఆదరించమని, నీ ఆలోచనలతో ఈ బిడ్డను నింపమని, కృపాక్షేమములు ఈ బిడ్డ వెంట వచ్చినట్టు సహాయం చేయమని, ఈ సంవత్సరం అంతా కూడా మీ ఆజ్ఞకు తలవంచి మికుటమైన మీ ఆశీర్వాదములు నా తండ్రి ఈ బిడ్డ అనుభవించినట్లు సహాయం చేయమని మీ సన్నిధులు వేడుకుంటున్నాను. అలాగే తండ్రి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించనన్న మాట ఈ బిడ్డ జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే నా తండ్రి, మీ కరుణా కటాక్షం చూపి గడిచిన సంవత్సరం అంతా మీరు ఎక్కల నీళ్ళు కాపాడినందుకే స్తుతిస్తున్నాను తండ్రి. నూతన సంవత్సరంలో తండ్రి మికుటమైన మీ ఆశీర్వాదాలు మీ కుమార్తె మీద కుమ్మరించి సంవత్సరములు జరుగుతుండగా నూతన కార్యములు అతని బిడ్డల జీవితాలను మీరు జరిగిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇంకా నా తండ్రి మీకు మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఈ బిడ్డను ఆశీర్వదించి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ అతని బిడ్డలు మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ ఇట్టి బర్త్డేలు అనేకములు జరుపుకొని మీ కొరకు సాక్షులుగా ఉంటా కృప చూపించమని, మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.